యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మీ ఫస్ట్ రియాక్ట్ యాప్ మీ విజువల్ స్టూడియో కోడ్లో ఎలా క్రియేట్ చేయాలి, మీ ఫస్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే ముందుగా మీరు మీ ల్యాప్టాప్లో నోడ్ సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ మీ నోడ్ సాఫ్ట్వేర్ అనేది మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయి ఉంటే సో ఈ విధంగా అది ఏ వర్షన్ అయితే చెక్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జస్ట్ నోడ్ -me అని టైప్ చేయండి. సో నా దాంట్లో అయితే లేటెస్ట్ వర్షన్ ఉంది నోడ్ సాఫ్ట్వేర్. సో మీరు కూడా లేటెస్ట్ వర్షన్ ఉండేలా చూసుకోండి. సో మీరు నోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను ఒక వీడియో కూడా తీస్తా, నోడ్ సాఫ్ట్వేర్ ఎలా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలని. ఆ వీడియో చూసి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే ముందుగా నేను నా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందుకోసం రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సో రియాక్ట్ ప్రాజెక్ట్స్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో క్రియేట్ చేశాక ఫ్రెండ్స్ మీరైతే ఈ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫోల్డర్ నేనైతే ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ మీద సో ఇక్కడ నుండి అయితే నేను కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ CMD అని టైప్ చేశాను. సో ఫ్రెండ్స్, చూడవచ్చు నాకైతే ఆ ఫోల్డర్ ఉన్న లొకేషన్లో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసి మన రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి అంటే నోడ్ ప్యాకేజ్ మోడల్స్ ప్యాక్స్ సో స్టార్ట్ అవ్వడానికి npm create npm create white సో ఫ్రెండ్స్, ఇక్కడ npm అంటే నోడ్ ప్యాకేజ్ మోడల్స్ అని అర్థం. సో క్రియేట్ అంటే రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని అర్థం. సో వైట్ అనేది మనకు రియాక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంజన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ లేటెస్ట్ అంటే నోడ్ది లేటెస్ట్ వర్షన్. సో ఇక్కడ మనం లేటెస్ట్ వాళ్ళు నోడ్ ఏ వర్షన్ ఉందో ఆ వర్షన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో రాశాక అక్కడ జస్ట్ మీరు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక మీకైతే ప్రాజెక్ట్ నేమ్ పడుతుంది. సో నేనైతే రియాక్ట్ ఫస్ట్ యాప్ అయితే అని ప్రాజెక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫ్రేమ్వర్క్. సో నేను వచ్చేసి రియాక్ట్ కాబట్టి సో రియాక్ట్ పైన సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ రియాక్ట్లో మీరు వేరియంట్ సెలెక్ట్ చేసుకోమంటే సో మనం వాడేది జావాస్క్రిప్ట్ వేరియంట్. సో ఓకే, నేను జావాస్క్రిప్ట్ వేరియంట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నాక మీరు బ్యాక్ వచ్చేస్తే సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము CD వచ్చేసి సో మనం రియాక్ట్ ఫస్ట్ యాప్లోకి అయితే నావిగేట్ అవ్వాలి. సో ఫస్ట్ యాప్ సో ఫ్రెండ్స్, నేనైతే కమాండ్ ప్రాంప్ట్ మనం రియాక్ట్ ఫస్ట్ యాప్లోకి అయితే వచ్చేసింది మన ప్రాజెక్ట్లోకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ npm install టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్లో కావాల్సిన లైబ్రరీస్ మోడల్స్ అన్నీ మనకి సెట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మనకైతే రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నేనైతే ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, చూడవచ్చు మనకు ఫోల్డర్లో అయితే రియాక్ట్ మాడ్యూల్స్ అన్నీ అయితే మనకు లోడ్ అయ్యాయి. సో నేనైతే ఈ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి సో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. CMD కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ కోడ్ డాట్ అని క్లిక్ చేసి ఎంటర్ అయ్యింది. సో ఫ్రెండ్స్, మనకి కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ ప్రాజెక్ట్ మాడ్యూల్స్ మనకి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మీరు రన్ చేయాలంటే సో మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్కి ఓపెన్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కట్ వచ్చేసి మనకి కంట్రోల్ సో ఓపెన్ చేసుకున్నాక సో మనకు ఇక్కడ
ఈ ప్రాజెక్ట్ అయితే రన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ రన్ చేయడానికి వచ్చేసి మనకు npm రన్ డెమో అయితే ఎంటర్ చేయాలి. సో ప్రాజెక్ట్ అయితే మనకు రన్ అయిపోయింది. సో కంట్రోల్ క్లిక్ చేస్తే మనం ప్రాజెక్ట్ URL అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ రియాక్ట్ యాప్. సో దీంట్లో మనం కొన్ని మోడిఫికేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇందులో వచ్చేసి మనకి నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇందులో పబ్లిక్ అని ఉంటుంది. సో ఇందులో పిక్చర్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ SRC అని ఉంది ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫ్రెండ్స్. సో ఇందులోనే మనకు కావాల్సినవి ఉంటాయి ఫైల్స్. సో ఇది వచ్చేసి app.css అనేది. సో ఇది CSS కోడ్ ఉంటుంది ఇందులో ఇండెక్స్ దాంట్లో. సో ఇది వచ్చేసి index.html ఫ్రెండ్స్. సో ఇందులో మనము ఏమైతే రెండర్ అనేది చేస్తుంది ఇందులో. సో ఫ్రెండ్స్ ఇక్కడ app.jx సో మనమైతే కోడ్లో కొన్ని మోడిఫికేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో అందుకోసం నేను ఇక్కడ So hello friends, this is my first React app. So happens application friends. So control C. So friends చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ. సో మన కంటెంట్ అయితే చేంజ్ అయింది. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనకి ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి CSS కోడ్ ఉంటుంది app.cssలో. సో గ్లోబల్ CSSలో ఉంటుంది ఇందులో. సో index.css ఫ్రెండ్స్, ఇండెక్సెస్ ఉంటుంది. సో మీ ఇందులో ఇక్కడ main.jx ఫ్రెండ్స్. సో ఇందులో మీరు ఏ ఫంక్షన్ అయితే కాల్ అవుతుందో సో ఆ ఫంక్షన్ అనేది మనకు ఇక్కడ HTML పేజ్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు మీ ల్యాప్టాప్లో మీ విజువల్ స్టూడియో కోడ్లో మీ ఫస్ట్ రియాక్ట్ యాప్ మీ అప్లికేషన్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.